Hello everyone, welcome to G1 IT Solution. ఇవాళ మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ తీసుకున్నట్లయితే జనరల్గా ఇక్కడ మనకు చూపిస్తున్నట్లు కోర్స్ కంటెంట్ అని స్పెసిఫై చేయడం జరిగింది థంబ్నెయిల్లో. ఇందులో మెయిన్గా మనం ద రోల్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఆర్ యూఐ డెవలప్మెంట్, ద రోల్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ యూఐ డెవలప్మెంట్, అదేవిధంగా వేర్ ద వెబ్ డెవలప్మెంట్స్ ఇన్వాల్వ్స్, ఎక్కడ అది మనకు ఇన్వాల్వ్ అవుతుంది అనే కాన్సెప్ట్ పైన మనము క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, వాటి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడం వలన మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అది ఏంటిదంటే అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, వెబ్ డెవలప్మెంట్లో ఏ ఫీచర్స్ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది, లైక్ ఏ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి, అందులో మెయిన్గా ఈ ఫ్రంట్ ఎండ్ యొక్క రోల్ ఏంటిది, ఫ్రంట్ ఎండ్ లేదా యూఐ డెవలప్మెంట్ అంటారు, దీని యొక్క రోల్ ఏంటిది అనే విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకుందాం. దాని తర్వాత మనకు ఈ ఫీచర్స్ తెలుసుకున్న తర్వాత స్పెసిఫిక్గా ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో ఆ టెక్నాలజీస్ని మనము క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. అందులో ఉండే కోర్సు కంటెంట్ మీన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో లేదా యూఐ డెవలప్మెంట్ అంటాము, వీటిలో ఏ టెక్నాలజీస్ కవర్ చేయడం జరుగుతుంది, ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఆ పర్టికులర్ టెక్నాలజీ వలన ఏ ఫీచర్స్ మనకు డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఇలాంటి వాటన్నిటిని మనము క్లియర్గా ఫర్దర్ వీడియోస్లో మనము డిస్కషన్ చేద్దాం. బట్ ఈ వీడియో వరకు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్, రైట్. ఇక్కడ మెయిన్గా మనం వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది యాక్చువల్గా, దీనిపైన మనకు క్లారిటీ ఉంటే ఫర్దర్గా మనము ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది లేదా యూఐ డెవలప్మెంట్ అంటే ఏంటిది, అందులో టెక్నాలజీస్ ఏమేమి నేర్చుకోవాలి, వాటి యొక్క ప్రయారిటీ డెవలప్మెంట్లో ఎంత ఉంటుంది, ఇలాంటి వాటన్నిటిని మనం అక్కడ చూద్దాం. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అనేది సింపుల్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మెయింటైన్ వెబ్సైట్స్, ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ద వెబ్సైట్స్ను బిల్డ్ చేయడము, అదేవిధంగా వాటిని మెయింటెనెన్స్ చేయడం అనేది వెబ్సైట్ బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయడం అనేది ఈ డెవలప్మెంట్లో ఒక ప్రాసెస్, వెబ్ డెవలప్మెంట్లో మనకు ఒక ప్రాసెస్గా చెప్పుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఏదైతే మనకు వెబ్ అప్లికేషన్ అనేది ఉందో దట్ రన్ ఆన్ ద ఇంటర్నెట్, అది మనకు ఇంటర్నెట్ ద్వారా రన్ చేసుకోవడము, దట్ మీన్స్ పబ్లిక్గా యూజ్ చేసుకోవడము, అంటే లైక్ వాట్ ఆర్ ద అప్లికేషన్ వీఆర్ బిల్డింగ్, ఏదైతే అప్లికేషన్ మనం బిల్డ్ చేస్తామో ఆ అప్లికేషన్ అనేది త్రూ ఇంటర్నెట్ ద్వారా మనము రన్ చేసుకోవడము, లేదా పర్సనల్గా అంటే ప్రైవేట్, దట్ మీన్స్ ఇంట్రానెట్ అనేది ఉంటుంది మనకు, ఇంట్రానెట్స్ అనేది. దీని ద్వారా మనకేంటంటే ఏదైతే మనం ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తామో వీ హ్యావ్ టు యూజ్ ఇట్, దాన్ని మనము యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇట్ స్పాన్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టాటిక్ ల్యాండింగ్ పేజ్ టు కాంప్లెక్స్, అంటే దీని ద్వారా ఏంటిది మనకు ఫ్రమ్ ద ఒక అప్లికేషన్ ల్యాండింగ్ పేజ్ దగ్గర నుంచి అందులో యూజ్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ డేటా, ప్రతిదీ ఎవ్రీథింగ్, ప్రతిదీ ఏంటంటే మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ ఈ డెవలప్మెంట్లో మనకు ఇన్వాల్వ్ అవుతుంది, వెబ్ డెవలప్మెంట్లో మనకు ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఇక్కడ డేటా డ్రైవెన్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉన్నాయి. SaaS అని ఉంటుంది మనకు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ కామర్స్, తర్వాత సోషల్ నెట్వర్క్స్, ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ మనము డే టు డే లైఫ్లో అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే, ఈ అప్లికేషన్స్ కూడా కంప్లీట్గా మనకు ఈ
వెబ్ డెవలప్మెంట్ ద్వారా బిల్డ్ చేసిన అప్లికేషన్స్. ఓకే, అయితే ఇందులో మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ కంబైన్స్ ప్లానింగ్, వెబ్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉంటుంది, తర్వాత డిజైనింగ్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఆన్గోయింగ్ మెయింటెనెన్స్ టు డెలివర్ సెక్యూర్. ఓకే, అదేవిధంగా మనకు ఈ పర్ఫార్మెన్స్ అండ్ యాక్సెసిబుల్ వెబ్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ మనకేంటిదంటే వీటన్నిటిని కలిపి మనము వెబ్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం. వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్ అంటే దిస్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్లో ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ప్లానింగ్ చేయాలి, దాని తర్వాత దానికి డిజైనింగ్ చేయాలి, తర్వాత కోడింగ్ చేయాలి, తర్వాత టెస్టింగ్ చేయాలి, తర్వాత వచ్చేసి డిప్లాయ్మెంట్ చేయాలి, అదేవిధంగా మెయింటెనెన్స్ ఉంటుంది, సెక్యూరిటీని మనం చూసుకోవాలి, సో యాక్సెసిబిలిటీని చెక్ చేసుకోవాలి. సో వీటన్ని ఈ యాక్టివిటీస్ అన్నీ మనకేంటంటే వెబ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్.